Get ready for India's first cinemagical night run. Welcome to the Glow Run at Ramoji Film City. Compete for exciting prizes and gift hampers. It all goes down on March 14th, starting at 5:30 p.m. Let's glow together. Registrations close March 10th. ఊరికి దూరంగా ఉంటే ఆనందం ఎక్కడుంటుంది అల్లుడు గారు? మన మట్టి మీద మన వాళ్ళతో కలిసున్నప్పుడే నిజమైన సంతోషం ఉంటుంది. శత్రువులను కూడా భయపెట్టే బొబ్బిలి వంశం ఒక చిన్న కారణం వల్ల ఇన్నేళ్లు ఇలా ఊరికి దూరంగా బతకాల్సొచ్చింది. మళ్ళీ ఆ మట్టి మీద ఎప్పుడు అడుగు పెడతానానని అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. అక్కడికొచ్చాకే నాకు ఆనందం వస్తుంది. భూమి, వడ్డించమ్మా. అమ్మా, ఊరి మీద నీకున్న మమకారం ఏంటో మా అందరికీ తెలుసు. అక్కడికి మనం వెళ్ళిపోతున్నామన్న సంతోషం నీ కళ్ళల్లో చూశాను. కానీ ఇంతలో ఇలా జరిగేసరికి అందరం కంగారు పడిపోయాం. అవునమ్మా, ఆ ఊరు అనుకోగాని ఇలా జరిగిందని నేను కూడా చాలా భయపడ్డాను. ఇంక మనం అక్కడికి వెళ్ళొద్దు. అమ్మయ్యా, నేను అనుకున్న పని పూర్తిగా జరగకపోయినా వీళ్ళక్కడికి రాకూడదని నిర్ణయించుకున్నారు. అది చాలు నాకు. రే, అదేంట్రా అలా అంటావు? మనకు అమ్మ అలాగో అమ్మకి ఊరు అలాగా. అమ్మకి ఊరి మీద ఉన్న మమకారాన్ని మనం దూరం చేయొద్దు. అయితే ఏం చేయమంటావు భార్గవ్? ఏం లేదత్త, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాం కదా. అమ్మ ఇక్కడ ఎంతకాలం ఉన్నా తనేదో తెలియని బాధతోనే ఉంటుంది. అదే బొబ్బులు వచ్చేసామనుకో, మీరందరూ అక్కడే ఉంటారు కాబట్టి తను కూడా సంతోషంగా ఉంటుంది. భార్గవ్, నా మనసులో ఏముందో నీ మాటల్లో అదే అనిపించింది. చాలా సంతోషం. ఈ క్షణం వెళ్ళిపోదామన్నా నేను సిద్ధం. అదేంటత్తయ్య, బొబ్బిలి మీకేమైనా కొత్త? మీ పెళ్ళయ్యాక అక్కడే ఉన్నారు. మామయ్య గారితో కలిసి ఆ రాజ్యాన్ని మీరు ఏలారు. ఆ వైభోగమంతా మీరు చూశారు కదా. కొన్నాళ్ళు మీరు ఇక్కడే ఉండండి. అదేం మామయ్య అలా అంటున్నావు? భార్గవ్, అన్నీ ఆలోచించి ముహూర్తాలు చూసుకుని మరీ బయలుదేరితే మంచిదని ఆయన అంటున్నారు. అంతే కదండి? అంతే. రుద్రకి నా మనసేంటో తెలుసు. మీకు ఏ కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది అత్తయ్యకి ఇలా జరిగేసరికి నా గుండె ఆగినంత పనైంది. అందుకే మళ్ళీ వెంటనే ప్రయాణం ఎందుకు, ముహూర్తాలవి చూసుకుని అప్పుడే బయలుదేరితే మంచిది కదా. ఇప్పుడు ఇంత తొందరగా వెళ్ళడం ఎందుకు? అన్నీ చూసుకున్నాకే వెళ్దాం. నీకు ఊహ తెలియకముందే ఆ ఊరిని వదిలేసి వచ్చాం భూమి. నువ్వు ఉండాల్సింది అక్కడే, నువ్వు బ్రతకాల్సింది అక్కడే. మీ బావ పక్కన భార్యగా ఆ ధర్మపీఠం మీద నువ్వు కూడా కూర్చోవాలి.